అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 12వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము, జయించేటువంటి తీర్మానము. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమందు, క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విద్యోత్సాహముతో ఊరేగించుచు ప్రతి స్థలమునందును మా ద్వారా ఆయన గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచున్న దేవునికి స్తోత్రము. జయముపై జయమును పొందుటకును, శోధనలపై జయమును పొందుటకును నేడు తీర్మానించుడి. జయమునకై మిమ్ములను మీరు సమర్పించుకోండి. మిమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించవలను అని ప్రభు ఆసక్తి గలవాడై ఉన్నాడు. కావున నేను తోకగా ఉండక తలగా ఉందును, క్రిందివానిగా ఉండక పైవానిగా ఉందును అని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని విశ్వాసము ఒప్పుకొలను చేయుడి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. యేసుక్రీస్తునకు పరాజయము అంటయే లేదు, ఆయన జయక్రీస్తు. ఇజ్రాయేలుకు జయ గంభీరమైన వాడు. ఇజ్రాయేల్ సైన్యమునకు ముందుగా జయశాలిగా టీవీగా నడిచి వెళ్ళువాడు. కనాను నందుగల 7 జనాంగములను హతమార్చి 31 రాజులపై ఇజ్రాయేలుకు విజయమును అనుగ్రహించిన ఆయన నిశ్చయముగా మీకు కూడాను జయమును అనుగ్రహించును. మీరు చేయవలసిన ఒక అంశము కలదు. ఓటమిని గూర్చి ఎట్టి తలంపునకు చోటు ఇవ్వకుడి. ప్రతికూలమైన మాటలను మాట్లాడుకుడి. మనసునందు అలసటను ప్రారదురులి ప్రభు యొక్క ఉత్సాహభరితమైన ఆత్మచేత నింపబడుడి. నేడు ప్రభు నాకు ఒక అద్భుతమును చేసి జయమును అనుగ్రహించును అని ఉత్సాహముగా విశ్వాసపు ఒప్పుకోలను చేయుడి. కొందరు ఎల్లప్పుడూ ఓటమిని గూర్చి మాటలనే మాట్లాడి, నేను ఎందుకని పుట్టాను, ప్రాణాలతో ఉండుట కంటే చనిపోవడము మంచిది, ఇతరులందరూ హెచ్చింపబడుచున్నారు, నేనే దిగజారిపోవుచున్నాను, నా తలరాత అలా ఉంది అని మానక చెప్పుచు క్రిందకు దిగజారిపోవుచునే ఉన్నారు. దేవుని బిడల యొక్క నోట ఇటువంటి మాటలు రానియకూడదు. మీరు రాజాదిరాజు యొక్క పిల్లలుగా ఉండగా ఎందుకని అనాథల వలె గ్రహించవలేను. ప్రభు మీ కొరకు సిలువ యందు సమస్తమును చేసి ముగించి ఉండగా ఎందుకని దారిద్రతతోనూ బలహీనతతోనూ జీవించవలెను. ఎల్లప్పుడూ ఆయన మిమ్ములను విజయోత్సాహముతో ఊరేగించుచున్నవాడు మీతో కూడా ఉన్నాడు. పోరాట సమయం నందు శత్రువులను వెళ్ళగొట్టుటకు వచ్చినప్పుడు యెహోషాపాతు విజయవంతమైన మాటలను మాట్లాడాను. కారణము ఆయన యొక్క కన్నులలో దేవుని గూర్చిన సరైన ప్రత్యక్షత ఉండెను. మా పితరుల దేవుడైన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు అని ఆయన ఒప్పుకోలు చేసెను. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 6వ వచనం. దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన ప్రభువును మీరు వెంబడించుచున్నారా? ఆయన వలన, ప్రభువు వలన అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ లోకమునందు మీకు పోరాటము ఉండవచ్చును, కలవరపడకుడి. యుద్ధము యెహోవాది, ఓటమి సాతానుకు చెందినది. మీకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము చెల్లించుడి. నేటి ధ్యానమునకే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 23వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము. సాయంత్రం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.